నేను ఎప్పుడు సిగ్నల్ కాడికి పోయినా అది రెడ్ సిగ్నల్ పడిపోతుంది. ఇక్కడ నుంచి మా ఊరికి కరెక్ట్గా మా ఇంటికి అయితే 455 కిలోమీటర్లు చూపిస్తుంది. ఏంది ఇంత పెద్దగా ఉన్నాయి. ఫుడ్ మాత్రం గట్టిగా వేసాను, నిద్ర ఏం రావట్లేదు. కానీ ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మంచి స్లీప్ వేసి ఒక పవర్ నాప్ వేసాను ఈ టేబుల్ పైన. 950 కొట్టండి, 50. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ కృష్ణవంశీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను నిన్న హైదరాబాద్ నుంచి మా ఇంటికైతే వచ్చాను నా హిమాలయన్ బైక్లో. వచ్చేటప్పుడు బోర్గా ఉంటుంది కదా అని నేను ఒక చిన్న ఛాలెంజ్ అయితే పెట్టుకున్నాను. ఏంటంటే గూగుల్ మ్యాప్స్లో మనం లొకేషన్ పెట్టుకున్నప్పుడు ఇంత టైం అని చూపిస్తుంది. నేనైతే ఆ టైంని బీట్ చేయాలనుకున్నాను. ఆ టైంని బీట్ చేశానా లేదా, ఛాలెంజ్ విన్ అయ్యానా లేదా, మీరు వీడియో అయితే చూసి తెలుసుకోండి. సో మన బైక్ అయితే మొత్తం సెటప్ చేసేసాము. ఇది వచ్చి నా ట్యాంక్ బ్యాగు. దీంట్లో నా కెమెరా సంబంధించినవి, మొబైలు, ఛార్జరు, వాటర్ బాటిల్ కానీ లేకపోతే గ్లౌజెస్ కానీ, అంటే నాకు రైడ్లో ఎనీ టైం ఏదైనా అవసరం ఉందంటే వెంటనే తీసుకునేదానికి ఈజీగా ఉండడానికి ఈ ట్యాంక్ బ్యాగ్లు అన్నీ పెట్టేస్తాను. దీంట్లో వచ్చి బట్టలు అండ్ రైడింగ్ షూ ఉన్నాయి ప్రస్తుతానికైతే. అవి పెద్ద అవసరం ఉండవు మనకి, అందుకే ఇది పెద్ద బ్యాగ్లో పెట్టేశాను. సో ఈ బ్యాగ్ని అయితే తగిలించుకొని వెళ్తున్నాను ఇంటి వరకు, ఎందుకంటే బంజీ కార్డ్స్ ఇక్కడ లేవు నా దగ్గర, ఇంటి దగ్గర ఉన్నాయి. సో రైడ్కి వెళ్ళేటప్పుడు యూస్ చేయొచ్చు, కానీ ప్రస్తుతానికైతే దీన్ని తగిలించుకొని వెళ్తాను. అండ్ ఇంకా హెల్మెట్స్ విషయానికి వస్తే 2 ఉన్నాయి ఏంటి అనుకుంటున్నారా. ఇది వచ్చి నాదనమాట, సేమ్ మన బైక్ కలరే ఉంటుంది. దీంట్లోనే మనం వ్లాగింగ్ కూడా చేయబోతున్నాం ఇప్పుడు. అండ్ అది వచ్చి మా ఫ్రెండ్ది, అతను కూడా మన రైడ్లో జాయిన్ అయిపోతున్నాడు. సో నాది హైదరాబాద్లో ఉంది బ్రో, హెల్మెట్ తీసుకురా అని చెప్తే నేను తీసుకెళ్తున్నాను. సో చైన్ అండ్ టైర్ అయితే ఇంకా మార్చలేదు, నెల్లూరుకి వెళ్ళాకే మార్చాలి. ఇంత అరిగిపోయిన టైర్తో అండ్ ఇంత లూజ్ ఉన్న చైన్తో వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. కష్టమే, కొంచెం అడ్వెంచర్ కావచ్చు, కానీ నిదానంగా జాగ్రత్తగా వెళ్దాం మనమైతే. ప్రస్తుతానికైతే బైక్ సెటప్ అంతా అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోవడమే. కానీ కొంచెం లూబ్ అయితే ఉంది. చైన్కి లూప్ కొడితే అట్లీస్ట్ కొంచెం స్మూత్గా ఉంటుంది కదా అని అయితే లూప్ తీసుకున్నాను. అది కొట్టేసి మనం అయితే స్టార్ట్ అయిపోదాం ఇంకా రైడ్కి. అండ్ ఇంకా మనం హెల్మెట్ యాంగిల్కి అయితే వచ్చేసాము. ఇప్పుడే లూప్ కొట్టాను, చైన్కి కంప్లీట్ అయిపోయింది. అండ్ హెల్మెట్ అయితే ఇక్కడ అటాచ్ చేశాను, ఏదో క్లాత్ ఉంటే క్లాత్తో కట్టేశాను. చూద్దాం అది ఉంటుందో ఉండదో. అండ్ ఇంక ఈ బ్యాగ్ తగిలించుకొని మనం రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు నేనైతే హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్లో ఉన్నాను. ఇక్కడ నుంచి మా ఊరికి కరెక్ట్గా మా ఇంటికి అయితే 455 కిలోమీటర్లు చూపిస్తుంది. టైం వచ్చి 7 గంటల 44 నిమిషాలు చూపిస్తుంది. అది గూగుల్ టైము. మనం గూగుల్ టైంని బీట్ చేయడానికి ట్రై చేద్దాం. మోస్ట్లీ గూగుల్ టైంని బీట్ చేస్తామో లేదో ఫైనల్లో తెలుస్తుంది. అండ్ ఎక్కడైనా బ్రేక్స్ తీసుకుంటే బ్రేక్స్ని ఎక్స్క్లూడ్ చేయాలి మనం. ఆ బ్రేక్స్ తీసుకున్న ప్రతిసారి నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను, ఎంతసేపు తీసుకున్నాను, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాను, ప్రతిదీ అప్డేట్ చేస్తూనే ఉంటాను వీడియోలో. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం మనం. సో ఇప్పుడు సౌండ్ కూడా అంతకేం రావట్లేదు. నిన్న మొన్న అయితే టక్క 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 మన వస్తున్నది చైన్ సౌండ్ అయితే. ఇప్పుడు లూప్ కొట్టడం వల్ల కొంచెం తగ్గింది, కానీ మనం జాగ్రత్తగానే వెళ్ళాలి, ఎందుకైనా మంచిది. అండ్ నేను మ్యాప్ పెట్టుకోవడం అయితే మర్చిపోయాను. అంటే నాకు రూట్ మొత్తం తెలుసు, కానీ ఇక్కడ సిటీలో నుంచి బయటకు వెళ్ళే వరకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకే మ్యాప్ పెట్టుకుంటారు. మన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్లో అయితే ఇది ఒక అడ్వాంటేజ్ ఉందన్నమాట. సో మన మ్యాప్ పెట్టుకుంటే ఇక్కడ మొత్తం కనిపిస్తాయి సిగ్నల్స్, ఎలా వెళ్ళాలి ఏంటి అని. అది పనికి ఫోన్ అయితే బయట పెట్టవలేదు. మ్యాప్లో ఇలా లొకేషన్ పెట్టేసుకొని స్టార్ట్ నావిగేషన్ కొడితే మనకి ఇక్కడ చూపిస్తుంది, కనిపిస్తుంది కదా, ఈ విధంగా ముందుకెళ్ళాలి, యూటర్న్ తీయాలని చెప్తుంది మనకి. ఈ మ్యాప్ జస్ట్ సిటీలో నుంచి అవుట్స్కట్స్ వెళ్ళే వరకే, తర్వాత అంతా ఇంకొకే రూట్, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు, అదంతా తెలిసిందే. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతాను నేనైతే. హైదరాబాద్కి చాలా కొత్త నేను. బెంగళూరులో చాలా తిరిగాను కానీ హైదరాబాద్లో అంతగా తిరగలేదు. సో హైదరాబాద్ అయితే అలవాటు కావాలి నాకు. ఇంకా ఇప్పుడు టైం అయితే 8 కావస్తుంది. నేను ఉదయాన్నే బయలుదేరదాం అనుకున్నా, కానీ ఈ లగేజ్ని ప్యాక్ చేయడానికి, దాన్ని తీసుకొని వచ్చి బైక్ పైన పెట్టడానికి, ఎలా పెట్టాలా, ఇబ్బంది లేకుండా ఎలా ఉండాలి అన్నీ సెట్ చేసుకునే దానికే నాకు టైం అయిపోయింది. కానీ ఏం పర్లేదు, ఇప్పుడైతే పెద్దగా ట్రాఫిక్ లేదు. మనం ఇంకొంచెం లేట్ అయితే మాత్రం దోలు తీరిపోద్ది ట్రాఫిక్. సో వీలైనంత తొందరగా సిటీని దాటేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా మొత్తం హైవేనే ఉంటుంది. సో మొత్తానికి సిటీని అయితే దాటేసాము. నేనేదో గూగుల్ టైంని బిట్ చేద్దాం అనుకుంటే సిటీలో ఉన్న ట్రాఫిక్ అప్పుడే 8కే ట్రాఫిక్ దోలు తీరిపోయింది. నా దరిద్రం ఏందో కానీ నేను ఎప్పుడు సిగ్నల్ కాడికి పోయినా అది రెడ్ సిగ్నల్ పడిపోతుంది. సో వెయిటింగ్తో అయిపోయింది అనమాట. సరే చూద్దాం ఇప్పటికైనా బీట్ చేయగలుగుతామో లేదో. 1 గంట 2 గంటలు రైడ్ చేసి ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగుదాము హైవేస్ పైన, అవుట్స్కట్స్లో. సో టైం అయితే ఆల్మోస్ట్ 8:45 అయింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం అనుకున్నా. నేను మా బాబాతో వచ్చినప్పుడు అయితే ఇక్కడ తిన్నాం ఒకసారి, బాగా అనిపించింది, అందుకే ఇక్కడే తిందాం అనుకుంటున్నాం. పార్కింగ్ కూడా బాగుంది. టైం వచ్చి 8:47 అవుతుంది. మనం కూడా ఇదే టైంలో 7:47 ఆ టైంలో బయలుదేరాం. బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. సో ఈ హోటల్ వచ్చి అరుణాచలం మురుగన్స్, చూడడానికి కూడా మొత్తం కేరళ టైప్లో ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి సింబల్ కూడా ఉంది పైన. అండ్ మన బైక్ అయితే అక్కడ పార్క్ చేసాము. హెల్మెట్ అయితే తీసుకుని వెళ్తున్నా, కెమెరా ఉంది కాబట్టి. సో లోపలికి వెళ్ళేసి ఏదో ఒకటి ఆర్డర్ ఇద్దాం. సో ఇది మెనూ. నేనైతే పూరి ఆర్డర్ ఇద్దాం అనుకున్నా, కానీ పూరి ఇక్కడ కనిపించట్లేదు. సో అడిగి చూద్దాం ఒకసారి. ఇక్కడైతే కనిపించట్లేదు నాకు పూరి, కానీ ఇక్కడైతే ఉందంట. సో 119 రూపాయలు అని చెప్పారు ప్లేటు. సో తీసుకొని ఇంక తినేద్దాం. సో లోపల ఇంటీరియర్ కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ నేనైతే ఇక్కడ ఎడ్జ్లో కూర్చున్నాను, మన హెల్మెట్ ఎక్కడ ఉంది, అండ్ మన బైక్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో లగేజ్ అక్కడే పెట్టేస్తాను, ఎందుకంటే ఇక్కడి నుంచి బాగా క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదని. సో మన పూరీలు అయితే వచ్చాయి. ఏంది ఇంత పెద్దగా ఉన్నాయి.
వేడివేడిగా ఉన్నాయన్నమాట. అండ్ చట్నీ ఏదో కుర్మా లాంటిది ఇచ్చారు. సో టేస్ట్ అయితే చేసేద్దాం, ఎలా ఉన్నాయో చూద్దాం. నేను అంతకుముందు వచ్చినప్పుడు ఇడ్లీ ట్రై చేశాను, బట్ ఇప్పుడు పూరి ట్రై చేస్తున్నా. అద్దిరిపోయింది టేస్ట్ అయితే. బాగున్నాయి కానీ అసలు ఇది దేంతో చేశారో తెలియదు కానీ అద్దిరిపోయింది టేస్ట్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. సో టిఫిన్ తినేసి ఇంకా బైక్ అయితే ఎక్కేసాను. ఇప్పటికి మనం వచ్చింది 46 కిలోమీటర్ల జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి హైదరాబాద్లో. అండ్ 1:12 చూపించింది. నేను కూడా ఇంచుమించు అదే టైంకి వచ్చాను. చాలా లేట్ అయిపోయింది అనుకున్నా, ఎందుకంటే ట్రాఫిక్లో ఉండిపోయా. ఆల్మోస్ట్ సేమ్ అదే టైంకి వచ్చా. కానీ ఇప్పటి నుంచి మనం ఆ గూగుల్ టైం అయితే బీట్ చేయాలి. ఇంక ఇంటికి చూస్తే ఇంకా 412 కిలోమీటర్స్ చూపిస్తుంది. 412 కిలోమీటర్లు. టైం ఏమో 6:46 చూపిస్తుంది. మనకి ఉదయాన 7:46 సంథింగ్ ఏదో చూపించింది. గంటలో 46 కిలోమీటర్ వచ్చామంతే. ఇంకా 412 కిలోమీటర్లు ఉంది మనకైతే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్గా నేను ఇంటికైతే వెళ్ళను కదా, కర్నూలు పెడతాను. కర్నూలు వచ్చి 170 కిలోమీటర్స్ ఉంది, 176 కిలోమీటర్స్. కరెక్ట్గా 3 గంటలు చూపిస్తుంది ఇక్కడ నుంచి. సో 3 గంటల్లో 176 కిలోమీటర్స్ పోవాలా. ఇదే హైలైట్, ఎందుకంటే మొత్తం హైవే కాబట్టి ఇక్కడ మోస్ట్లీ మనం బీట్ చేయగలిగితే ఇంకా ఆల్మోస్ట్ గూగుల్ టైంని బీట్ చేసినట్టే. అండ్ టైం వచ్చి 9:24 అవుతుంది. ఇంకా రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దామా. నేను కర్నూలులోనే ఎందుకు స్టాప్ తీసుకుంటున్నానంటే ఆ టైంకి ఎలాగో మధ్యాహ్నం అవుతుంది, లంచ్ అక్కడే చేద్దాం అనుకుంటున్నా. అండ్ కర్నూలులోనే లంచ్ ఎందుకు ఆపుతానంటున్నానంటే ఫుడ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంటాను నేను. కొత్త రెస్టారెంట్స్లో టేస్ట్ చేయాలంటే భయం వేస్తుంది నాకు, ఎలా ఉంటుందో ఏమోనని. మళ్ళీ డిసప్పాయింట్ అయిపోతా. సో ఇక్కడైతే చెప్పాను కదా, ఇప్పుడు టిఫిన్ తిన్నాను. ఇక్కడ అంతకుముందు ఆల్రెడీ చేశారు కాబట్టి నచ్చింది కాబట్టి మళ్ళీ అక్కడే ఆపా. సేమ్ అదేవిధంగా కర్నూలులో శ్రీ దివ్య రెస్టారెంట్ అని సంథింగ్ ఏదో ఉంది. అక్కడ నాటుకోడి పులుసు, రాగి సంగటి అండ్ మటన్ బిర్యానీ అయితే అద్దిరిపోయాయి నేను తిన్నప్పుడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడే తిందాం అనుకుంటున్నాను. అంటే ఒక దగ్గర నచ్చినప్పుడు మళ్ళీ ఇంకొక ప్లేస్ మారబుద్ది కాదు నాకు. నచ్చకపోతే మార్చడానికి ట్రై చేస్తాను, కానీ నచ్చితే మాత్రం అక్కడికి వెళ్ళడానికే ట్రై చేస్తాను మోస్ట్లీ. ఎందుకంటే కొత్త వాటికి వెళ్ళి అక్కడ ఎలా ఉంటుందేమో తెలియకుండా తినేసి మన స్టమక్ అప్సెట్ చేసుకోవడం ఇవన్నీ నాకు చిరాకు అనిపిస్తుంది. అందుకే మోస్ట్లీ తెలిసిన వాటిల్లోనే వెళ్తాను నేనైతే. అందుకే డైరెక్ట్గా ఇంకా కర్నూలులో పెట్టాను నెక్స్ట్ స్టాప్. 3 hours ఉంది, నాన్ స్టాప్ కొట్టేద్దాము బ్రేక్ లేకుండా. మనకి టైర్ బాగాలేదు, చైన్ లూజ్ ఉంది, అర్థమవుతుంది, స్పీడ్ కొట్టలేకపోతున్నా నేను. కానీ అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా గూగుల్ టైంని బీట్ చేయగలుగుతానో లేదో చూద్దాం. మనమైతే బీట్ చేయడానికే ట్రై చేస్తా. ఇప్పుడు వరకు వచ్చింది 46 కిలోమీటర్లు. నేను సిటీలో నుంచి వచ్చాను కాబట్టి ట్రాఫిక్ ఉండింది, సిగ్నల్స్ పడ్డాయి, దానివల్ల లేట్ అయిపోయింది. అందుకే ఎగ్జాక్ట్గా గూగుల్ టైంకి వచ్చాను. ఇప్పుడైతే అదేమి ఉండదు కాబట్టి నాకు తెలిసి బీట్ చేస్తాను అనుకుంటా. చూద్దాం. 9:25కి అక్కడ స్టార్ట్ అయ్యాను అంటే ఇంకా 10:25, 11:25, 12:25కి మన కర్నూలులో ఉండాలా. సో దాని లోపు ఉంటే మనం బీట్ చేసినట్టే. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1 గంట అయింది. 1 గంట సేపు నాన్ స్టాప్ కొట్టాను, బట్ ఫ్యూల్ అయిపోయింది ఆల్మోస్ట్. అందుకే బ్రేక్ తీసుకుందాం, ఫ్యూల్ బ్రేక్ అనేసి ఇక్కడ ఇండియన్ ఆయిల్ ఉంటే ఆగుతున్నా. సో ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించుకొని వాటర్ తాగేసి కాసేపు అలా స్ట్రెచ్ చేసి వెళ్ళిపోదాం. 950 కొట్టండి, 50 లోపలికే పెట్టండి, లోపలికి. ఒక 10 minutes బ్రేక్ అయితే తీసుకున్నాను ఇక్కడ. ఇంకా 83 కిలోమీటర్స్ ఏమో ఉంది కర్నూలు. ఆల్మోస్ట్ గూగుల్ టైం కన్నా ముందే వచ్చా చూస్తుంటే. చూద్దాం అసలు కర్నూలుకి ఎంతసేపట్లో పోతాం ఎగ్జాక్ట్గా. సో కర్నూలు 0. మనం ఎగ్జాక్ట్గా కర్నూలు అయితే వచ్చాము మ్యాప్స్ పరంగా. ఇప్పుడు టైం వచ్చి 11:42 అవుతుంది. సో ఇందాక చెప్పినట్టే 2 hours 20 minutesలో వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. క్యాలిక్యులేట్ చేసి నీకు స్క్రీన్ పైన వేస్తాను చూడండి మీ అందరికీ. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా శ్రీ దివ్య రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాం. సో నేను చెప్పింది దివ్య రెస్టారెంట్ ఇదే. చూడడానికి మొత్తం కేరళ టైప్లో ఉంటుంది. బైక్ ఎక్కడ పెట్టాలి? సో ఈ చెట్టు కింద అయితే కొంచెం నీడ ఉంటుందని ఇక్కడికైతే తీసుకొని వచ్చా బైక్ని. ఆ అన్నేమో ఇంకా ముందుకు వచ్చి అక్కడ పెట్టంటున్నారు. టైం పట్టుద్దా? ఆహా, సరే పర్లేదు, వెయిట్ చేస్తా. సో ఇంకా చేయడానికైతే టైం పట్టుద్దంట. మనకట్టా రెస్ట్ కావాలి, కాసేపు రెస్ట్ తీసుకుందాం. సో మొత్తానికి టైం అయితే ఇప్పుడు 11:52 అవుతుంది. సో గూగుల్లో మనకి 3 గంటలేమో చూపించింది. మనం 2.5 గంటలు వచ్చేసినట్టున్నాం. 1/2 hour బీట్ చేసాం గూగుల్ టైంని. అట్లన్నీ నేను మిమ్మల్ని మోటివేట్ చేయట్లేదు ఫాస్ట్గా తోలండి, ర్యాష్గా తోలండి అని. నేను జస్ట్ ఒక కంటెంట్ కోసం ఫన్ వేలో చేస్తున్నాను అంతే. ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వెళ్తున్నాను నేను. బ్రేక్స్ ఎక్కువ తీసుకోకుండా, ఎక్కడ స్లో చేయకుండా మినిమం స్పీడ్లో, యావరేజ్ స్పీడ్లో నాన్ స్టాప్ కొడుతున్నాను. అందుకే బీట్ చేయగలుగుతున్నాను. మీరు కూడా యావరేజ్ స్పీడ్లో నాన్ స్టాప్ కంటిన్యూగా కొడితే మీరు బీట్ చేయగలుగుతారు. కానీ ఫాస్ట్ తోలడం, ర్యాష్ డ్రైవింగ్ అయితే అసలు చేయొద్దు. నన్ను చూసి అసలు ఇన్స్పైర్ అవ్వద్దు. నేను జస్ట్ నార్మల్గా చాలా జాగ్రత్తగా తోలుతున్నాను. సో మిమ్మల్ని ఏమి నేను ఎంకరేజ్ చేయట్లేదు ఫాస్ట్ తోలండి అని. ఫాస్ట్ తోలొద్దు. అండ్ ఇప్పుడు సేఫ్టీ గేర్ వేసుకొని, హెల్మెట్ అయితే పక్కా వేసుకొని రైడ్ చేయండి. సో ఇదే శ్రీ దివ్య ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడ స్టార్టింగ్లో ఏనుగు చూడండి, భలే ఉంటుంది పెద్దగా. బొమ్మ ఏనుగు ఇది, చూడడానికి భలే ఉంటుంది ఎంట్రన్స్లో.
అండ్ మొత్తం అయితే కేరళ స్టైల్లోనే ఉంటుంది. మార్నింగ్ తిన్నది కూడా అదే, ఇప్పుడు కూడా అదే. ఈ కేరళ స్టైల్ రెస్టారెంట్లు ఏంటో ఫేమస్ అవుతున్నాయి ఈ మధ్య బాగా, ఎక్కడ చూసినా అవే పెడుతున్నారు. సో ఈ రెస్టారెంట్ ఇంటీరియర్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు కూడా నేను అద్దాల దగ్గరే కూర్చున్నాను. మన బైక్ అక్కడెక్కడో పెట్టున్నాం, ఎందుకంటే నీళ్ళలో ఉంటుంది కాబట్టి. ఇక్కడంతా ఎండ ఉంది, అందుకే అక్కడ నీళ్ళలో పెట్టాను. సో ఇక్కడి నుంచి అయితే కనిపిస్తుంది, సేఫ్టీ ఉంటుంది కాబట్టి ఇక్కడే కూర్చున్నాను నేను. సో ఇప్పుడే వచ్చి అన్నయ్యతో ఒక షాక్ ఇచ్చాడనమాట. 1/2 అవర్ పైనే పట్టుద్ది అన్నాడు. అంటే నేను వచ్చింది కూడా 12కే కదా, చాలా ఎర్లీగా వచ్చాను, వీళ్ళేమో లేట్ అయ్యేటట్టుంది. అంటే పర్లేదు, ఎందుకంటే ఇప్పటి వరకు నాన్ స్టాప్ రైడ్ కొట్టాము, మనకి కొంచెం రెస్ట్ దొరుకుద్ది. ఇక్కడ ప్రశాంతంగా ఏసీలో ఉన్నాం, బయట ఎండ దోలు తీరిపోతుంది. సో ఇదే నాటుకోడి అండ్ రాగి సంగటి మనకైతే సర్వ్ చేశారు, ఇంకా టేస్ట్ చేయడమే. టేస్ట్ యాక్చువల్గా చాలా బాగుంటుంది, నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను, మీకు జస్ట్ చూపిస్తున్నాను అంతే. సో తినేసి బైక్ దగ్గరికి అయితే వచ్చేసాను. మళ్ళీ టైం వచ్చి 1:34 అవుతుంది. ఇక్కడ నుంచి ఇంటికి ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఇంకా 230 కిలోమీటర్స్ ఉంది. 3 hours 50 minutes చూపిస్తుంది, ఇంకా 4 hours చూపిస్తుంది అనుకుందాం. సో ఈజీగా కొట్టేయచ్చు 3 hours నాకు తెలిసి, కానీ ఫుల్గా తిన్నాను కదా, మంపుగా ఉంది. చూద్దాం, బీట్ చేస్తే బీట్ చేద్దాం టైంని, లేకపోయినా పర్లేదు, నిదానంగానే వెళ్దాం ఇంటికి. సో టైం అయితే ఎగ్జాక్ట్గా 1:38 అయింది. స్టార్ట్ అవుదాం ఇంకా. ఫుడ్ మాత్రం గట్టిగా వేసాను, నిద్ర ఏం రావట్లేదు, కానీ ఒక కొంచెం రెస్ట్ తీసుకోవాలనే ఫీలింగ్ ఉంటుంది కదా తిన్నాక, అది ఉందంతే. అది జస్ట్ ఒక 10 minutes తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోద్ది, అంత ప్రాబ్లం ఏం కాదు. సో ఇంకొక 250 meters చూపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ తిరగాలి మనం. బెంగళూరు వెళ్ళాలంటే స్ట్రైట్ వెళ్ళాలి. సో మా ఇంటికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలన్నమాట. ఈ రూట్ అయితే నంద్యాల మీదుగా పోద్ది అనమాట. నాకు తెలిసి అది పనిగా స్టాప్స్ అయితే ఏం ప్లాన్ చేయట్లేదు, నేను నిదానంగా పోతా ఉంటా, ఇప్పుడైనా ఆపాలనిపిస్తే ఆపుతా అంతే. సో ఎన్ని కిలోమీటర్స్ వచ్చినా కూడా ఎగ్జాక్ట్ క్లారిటీ లేదు నాకు. సో ఇంకా 183 kilometers చూపిస్తుంది. టైం ఏమో 3 hours చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చి 2:16. సో ఇవన్నీ నేను తర్వాత క్యాలిక్యులేట్ చేస్తాను. ఇప్పుడైతే ఫుల్ టయర్డ్ ఉన్నా, నేను ఒక 10 minutes అలా బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతా. సో టైం అయితే 3 అవుతుంది. నేను ఇక్కడే మంచి స్లీప్ వేసి ఒక పవర్ నాప్ వేసాను ఈ టేబుల్ పైన మంచిగా. సో ఇంక ఇక్కడి నుంచి ఇంటికి ఒక ఎగ్జాక్ట్గా 183 kilometers, 3 hours చూపిస్తుంది. చూద్దాం మనం ఎంతసేపట్లో కట్టగలుగుతాము. ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వస్తే ఏం తప్పు లేదు, ఇట్లా పక్కన ఆపేసి పడుకోవడం మేలు, ఏం కాదు, లేట్ అయితే అవుద్ది. నిద్ర వస్తున్నప్పుడు మాత్రం అస్సలు అంటే అస్సలు డ్రైవ్ చేయకూడదు. అది బైక్ అయినా, కార్ అయినా, ఏదైనా, ఎక్కడైనా పర్లేదు, ప్లేస్ తీసుకొని ఒక 10 minutes అయినా 20 minutes అయినా పడుకుంటే చాలు, మళ్ళీ ఫ్రీ అయిపోతాం. నాకు నైట్ పడుకునేసరికి బాగా లేట్ అయిపోయింది. మార్నింగ్ కూడా తొందరగా లేచాను, ఇంకా స్టార్ట్ అవుతామని. జస్ట్ 2 hours పడుకున్నా, దానివల్ల ఫుల్ స్లీప్ వస్తుండే, అందుకే బ్రేక్ తీసుకొని అది పనికి ఒక పవర్ నాప్ వేసా. ఫైనల్గా మా ఊరికైతే వచ్చేసాము. టైం వచ్చి 5:05 అవుతుంది, 5:06 అవుతుంది. సో ఫైనల్గా ఇది బైక్ కండిషను. ఎగ్జాక్ట్గా టైం ఎంత? 5:07 అవుతుంది. నేను మీకు స్క్రీన్ పైన వేస్తాను అసలు బ్రేక్స్కి ఎంత టైం పట్టింది, నేను తినడానికి ఎంత టైం పట్టింది, పెట్రోల్కి ఎంత టైం పట్టింది, అండ్ టోటల్గా రైడింగ్కి ఎంత టైం పట్టింది, ప్రతిదీ క్లియర్గా వేస్తాను. అండ్ అప్పుడు అర్థమవుతుంది నేను గూగుల్ మ్యాప్స్ టైమింగ్ని బీట్ చేశానా లేదా అని. నాకైతే ఇప్పుడు తెలియదు క్లారిటీగా. ఆల్మోస్ట్ నేను బీట్ చేశాను, 1/2 hour to 1 hour అయితే పక్కా బీట్ చేశాను అనుకుంటున్నా. బట్ మీకైతే క్లియర్గా అర్థమవుతుంది, ఇక్కడ టైం స్టాంప్ చేసి ఉంటాను కాబట్టి. సో వీడియో చూశారు కదా, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే పక్కా చేయండి. అండ్ నేను హైదరాబాద్ నుంచి ఇంటికి రావడానికి రీజన్ ఏంటంటే రాయలసీమ రైడ్కి వెళ్తున్నాను అనమాట 1 or 2 daysలో. సో ఈ రాయలసీమ రైడ్ వీడియోస్ అయితే ఇంకా నాన్ స్టాప్ వచ్చేస్తాయి ఛానల్లో. మీరైతే ఆ వీడియోస్ అన్ని చూడాలనుకున్నా, నా రైడ్ జర్నీలో జాయిన్ అవ్వాలనుకున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీ దగ్గరికి అయితే వచ్చేస్తాయి. సో రేపు రాయలసీమ రైడ్ వీడియోస్లో మళ్ళీ కలుద్దామంటా. బాయ్.